ఇక్కడ రావడం గల కారణాలు ఏంటి? ఇది చెప్పేయడానికి కూడా మాకు సిగ్గుచాటు ఉంది మేడం. అసలుకి అది చెప్పినా కష్టమే, చెప్పుకోపోయినా కష్టమే మేడం. మీ పిల్లని తలుచుకుని మీరు అంతగా ఎడడానికి గల కారణాలు ఏంటో చెప్పండి. ఆ వీడియోలు చూడడానికి స్టార్ట్ చేశాడు. అంటే వీడియో చూసి వాడు చూసింది కాదని చెప్పేసి మా అమ్మాయి కూడా చూడడం స్టార్ట్ చేసింది. ఇద్దరు కలిసి చూస్తున్నారు మేడం. వాళ్ళు చూస్తున్న విషయం మీకే తెలిసింది? అక్కడిని అడిగితే నాది కాదు తమ్ముడిది అంటున్నారు. వీళ్ళిద్దరు అడిగితే అవును మేమే చూస్తున్నామని చెప్తున్నారు మేడం. మళ్ళీ తర్వాత కమిట్ కూడా అవుతున్నారు మేడం వాళ్ళు. ఏంటి ఏంటి మీ ఓన్ కూతురు కొడుకు? సర్లే అని చెప్పేసి ఫోన్ చూస్తే మొత్తం అవే ఉన్నాయి. అసలు వాళ్ళిద్దరు పార్టిసిపేట్ చేస్తాను మీకే తెలిసింది? అసలు ఫోన్ చూస్తే మొత్తం అవే ఉన్నాయి. వాళ్ళిద్దరివి అందులో ఉన్నాయా? నీకు అసలు ఆ వీడియోస్ గురించి ఎవరు చెప్పారు? ఏంటి? యాడ్స్ వచ్చాయి మధ్యలో, నేను క్లిక్ చేశాను, డైరెక్ట్ ఇంటర్నెట్ లోకి వెళ్ళిపోయింది. సో ఆ వెబ్సైట్ ఓపెన్ అయింది, ఇంకా వచ్చాయి. బాగుంది, రోజు చూస్తున్నావు. ఎస్ మేడం. సిగ్గులేదా నీకు అసలు? రీసెంట్ గా హాస్పిటలైజ్ అయ్యా ఉంటాయి. ఎందుకు అయ్యా హాస్పిటలైజ్? తమ్ముడితో వల్లే అది వచ్చింది. డైరెక్ట్ గా అసలు సిగ్గు శరము ఏమీ లేకుండా హాస్పిటల్ ఎందుకు వెళ్ళాలంటే శుభ్రంగా చెప్తుంది, నేను దీనికోసం వెళ్ళా ఇది అయింది అని చెప్పి.